అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇదైతే నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ 5:30కి నిద్ర లేచాను. ముందు రోజు నైటే కిచెన్ అంతా ఆ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఎవ్రీడే ఉంటుంది. బయట గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని గుమ్మం దగ్గర ముగ్గు వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాము. కాఫీ తాగలేంది మా డే అయితే స్టార్ట్ అవ్వదండి. ఖచ్చితంగా కాఫీ తాగాల్సిందే. ఇప్పుడు ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసాను అనమాట. అదే చెప్తున్నాను, పూజ చేసుకోవాలి, వంట చేయాలి అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ కాళ్ళకి పసుపు రాసేసుకుని బయట గడపకి మనము పసుపు కుంకుమ పెట్టాం కదా, గడప గౌరికి కూడా పువ్వులతో అలంకరించేసుకున్నాను. ఈ విధంగా ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే ఉంటుందండి నా రొటీన్ అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇల్లంతా ఈ విధంగా అయితే నేను మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఎవ్రీడే ఇలానే ఉంటుంది. ఇక్కడ పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. సామాన్లు, పువ్వులు ఇవంతా సిద్ధంగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఈరోజు శుక్రవారం కదా, సో కొంచెము సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ అది అందరికీ తెలుసు కదా, సో అందుకోసం అని చెప్పి నేనైతే ఏమీ పెద్దగా చూపించలేదు, ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టేశాను. ఇది ఇప్పుడు ఒక గ్లాస్లో తీసుకుని ఒక బేసిన్లో వాటర్ వేసుకుని ఈ విధంగా చల్లార పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇల్లంతా అయితే సాంబ్రాణి ధూపం వేసుకుంటున్నాను. ఇదైతే మస్ట్ అండ్ షూర్గా చేస్తానన్నమాట ఖచ్చితంగా. ఇక్కడ ఇల్లంతా వేసుకున్నాను, కన్నయ్యకి కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే పూజ చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. సరే కదండి, పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మీకు బీరకాయ క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా, అదే చూపిస్తున్నాను అనమాట. బీరకాయ, క్యారెట్, ఆనియన్స్ నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ప్లేట్లో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ముందుగా క్యారెట్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయిపోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెండు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఏ కర్రీ అయినా సరే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుందండి. ఇక్కడ కావాలంటే గరం మసాలా, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక. బాగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈరోజు అయితే మా లంచ్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను మీకు. బీరకాయ క్యారెట్ కర్రీ, మజ్జిగ పులుసు చేశాను అనమాట. అండ్ బీరకాయ తొక్కలతో పచ్చడి చేశాను, అది కూడా వీడియో షూట్ చేశాను. ఈరోజు నైట్ అప్లోడ్ చేస్తాం. ఇక్కడ కొంచెం ఇందాక చేసిన సేమియా పాయసం ఉంది, వైట్ రైస్. ఈ విధంగా అయితే లంచ్ స్పెషల్స్ అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తము వంట చేసేటప్పుడు ఈ విధంగా అంతా అయిపోతుంది అనమాట. కౌంటర్ టాపు బిఫోర్ అనమాట, ఇది ఆఫ్టర్ క్లీనింగ్. ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పుడప్పుడు పని అయిపోవాలి, చాలా హ్యాపీగా ఉంటుంది ఆ విధంగా పని అయిపోతే. అండ్ ఇక్కడ కొన్ని బట్టలు ఉంటే కూడా మడత పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిన నా వ్లాగ్ ఇక్కడ 12:30కి ఎండ్ అయింది. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.